ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకి ముందే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలు ఉంటాయనేటువంటి వార్త గత 2 రోజులుగా హల్చల్ చేసింది. దానిలో భాగంగా ఇప్పుడు చూస్తే అది రియాలిటీలో కూడా వచ్చేసింది. 11 మంది సీనియర్ ఐఏఎస్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇందులో అన్నిటికంటే హైలైట్గా కనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈవోని కూడా బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి మళ్ళీ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ వచ్చినా, అసలు టీటీడీ ఈవోని ఈసారి ఎక్కడ పెట్టారు, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ కాబట్టి ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ ఈరోజు రిలీజ్ అయింది. దీనికి ఒక క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేయబోతున్నారు అనే దానికి సంబంధించి మనం చూద్దాం. ఈ లిస్టులో జనరల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ సర్టెన్ ఐఏఎస్ ఆఫీసర్స్, కొంతమందికి ఆల్రెడీ పెండింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా పోస్టింగ్స్ ఇచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఒకసారి చూద్దాం లిస్టులో ఎవరెవరు ఉన్నారో. ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక శ్రీ అనంతరాము ఐఏఎస్ 1990 బ్యాచ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈఎఫ్ఎస్ అండ్ టీ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు పోస్టెడ్ యాజ్ ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నర్. అంటే గవర్నర్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అక్కడ హరి జవహర్ లాల్ గారు ఉన్నారు, ఆయనని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఇందులో ఇచ్చారు. హరి జవహర్ లాల్ కూడా వేరే పోస్ట్ ఇచ్చారు, ఆ పోస్ట్ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇక రెండో పేరు చూస్తే కనుక అనిల్ కుమార్ సింఘాల్ హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆయన ఇంకా అది ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు, పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పదం ఆర్ ప్లేస్డ్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ ద రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఫర్ పోస్టింగ్ హిమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే టీటీడీకి కొత్త ఈవోని డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అనిల్ కుమార్ సింఘాల్ వ్యవహరించబోతున్నారు టీటీడీ కొత్త ఈవోగా. ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో శ్యామలరావుని జె శ్యామలరావు ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఈయన 1993 బ్యాచ్, ఈయన 1997 బ్యాచ్. ఆల్రెడీ టీటీడీ గురించి మనకు తెలిసిందే, చాలా వివాదాలు, వివాదాస్పద అంశాలు. కరెక్ట్గా శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకునేటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అన్నీ కూడా కొంత స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి అనుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది. ఆయన ఎక్కడికి వేశారు అనేది కూడా చూద్దాం మనం. ఇప్పుడైతే అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకోవడానికి మార్గం ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆయన ఛార్జ్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక 1993 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంటీ కృష్ణబాబు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఆ శాఖ చూస్తున్నటువంటి కాంతిలాల్ దండే ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఆయనకు వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు. సో కృష్ణబాబు సీనియర్ ఆఫీసరు, ఆయన కూడా కొత్త ఛార్జ్ తీసుకోబోతున్నాడు. కొత్త ద మెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ పోస్ట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ డిపార్ట్మెంట్ రిలీవింగ్ యువరాజ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే కృష్ణబాబు గారికి ఇది కూడా బాధ్యతలు ఇచ్చారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. అక్కడ యువరాజ్ గారు ఉన్నారు ప్రస్తుతం. యువరాజ్ కొంత ఈయనతో కంపేర్ చేస్తే కనుక యంగ్ ఆఫీసర్, 2005 బ్యాచ్ ఆఫీసర్. ఆయనని రిలీవ్ చేస్తూ ఆ బాధ్యతలు కూడా అడిషనల్గా కృష్ణబాబు గారికి ఇచ్చారు. సో అది కృష్ణబాబు గారికి ఇచ్చినటువంటి పోస్ట్. ఇంకా ద సర్వీసెస్ ఆఫ్ జె శ్యామలరావు 1997 ఐఏఎస్ బ్యాచ్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ the revenue endowments department and he is posted as principal secretary to government political general administration department వైస్ ముఖేష్ కుమార్ మీనా. ప్రస్తుతం ఆ పొజిషన్లో ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు, ఆయనని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈయన జనరల్ అడ్మినిస్ట్రేషన్కి జిఏడీకి వచ్చేస్తారు. అలానే గవర్నమెంట్ పొలిటికల్ అఫైర్స్కి సెక్రటరీగా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వ్యవహరించబోతున్నారు జె శ్యామలరావు. అంటే ఆయన సెక్రటేరియట్లో కీలకమైనటువంటి పొజిషన్లోకి రాబోతున్నారు అనేది అక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇక ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పొలిటికల్ ఈ జిఏడీలో ఉన్నటువంటి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ విభాగానికి ఆయన్ని ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేశారు. ద మెంబర్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ మెంబర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కామర్స్. పరిశ్రమల శాఖకు కూడా ఆయన ఎఫ్ఏసి కింద ఉండబోతున్నారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ తీసుకోబోతున్నారు. ముఖేష్ కుమార్ మీనా, ఎంకే మీనా అంటారు, సీనియర్ ఆఫీసర్ ఆయన కూడా. సో నెక్స్ట్ చూస్తే కనుక కాంతిలాల్ దండే, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఈఎఫ్ఎస్ అండ్ టీ. అనంతరామ్ గారు చూస్తున్నటువంటి విభాగం ఇది, అక్కడికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు కాంతిలాల్ దండేని. ఇక సౌరభ్ గౌర్ ఐఏఎస్ 2002 కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ పోస్టెడ్ యాజ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హెల్త్ మెడికల్ డిపార్ట్మెంట్కి ఆయన్ని సెక్రటరీగా
ట్రాన్స్ఫర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది సౌరభ్ గౌర్ని. ద మెంబర్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్. అది కూడా ఉంటుంది, అంటే సివిల్ సప్లైస్ దాంతోపాటు కన్స్యూమర్ అఫైర్స్ దీంతో పాటు అడిషనల్ ఛార్జ్ కూడా ఆయన తీసుకుంటారు. అలానే సో ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్గా వేస్తున్నారు. సో అది ట్రాన్స్ఫర్ అడిషనల్ ఛార్జ్ కింద ఫ్రమ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ కింద ఆయనకి రిలీవ్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. ఇక సెక్రటరీ శ్రీధర్ ఐఏఎస్ ఆయనని కూడా కమిషనర్ మైనారిటీస్ వెల్ఫేర్ బోర్డ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ సెక్రటరీ టు గవర్నమెంట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ద మెంబర్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అలానే శేషగిరి బాబు ఐఏఎస్ గారు ఆయనకి సంబంధించి కమిషనర్ ఆఫ్ లేబర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ సెక్రటరీ టు గవర్నమెంట్ లేబర్. అంటే ఇది ఎన్హాన్స్ అయినట్టుగా చూడాలి మనం, కమిషనర్ స్థాయి నుంచి ఆయనని సెక్రటరీ స్థాయికి చేస్తారు. అలానే మెంబర్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఈ కమిషనర్. అంటే వీళ్ళిద్దరికీ కూడా ఎన్హాన్స్మెంట్ జరిగినట్టుగానే చూడాలి మనకి. దీని ముందర ఉన్నటువంటి ముగ్గురు అధికారులకు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చినట్టుగా చూడాలి. సెక్రటరీ హోదా దక్కించుకున్నారు, ప్లస్ అడిషనల్ ఛార్జ్ కింద కమిషనర్ పోస్టులు కూడా వాళ్ళు నిర్వర్తించబోతున్నారు. ఇక హరి జవహర్ లాల్ ఈఓ సెక్రటరీ టు గవర్నర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డ్యూలీ రిలీవింగ్ వాడ్రేవ్ వినయ్ చంద్ ఐఏఎస్ ఆఫీసర్. ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉంది ఆయనకి, ఆ ఫుల్ అడిషనల్ ఛార్జ్ రిలీవ్ చేస్తూ హరి జవహర్ లాల్ గారు గవర్నర్ ఆఫీస్కి, గవర్నర్కి సంబంధించినటువంటి సెక్రటరీగా ఆయన వ్యవహరించారు. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు. సో మొత్తం మీద 11 మంది ఆఫీసర్స్ని, సీనియర్ ఆఫీసర్స్, కొంతమంది ఒక 15 ఏళ్ల సర్వీస్ పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ మొత్తం టోటల్ 11 ట్రాన్స్ఫర్లో కూడా ఆసక్తిగా కనిపిస్తుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అనిల్ సింఘాల్ గారికి ఆ పొజిషన్ ఇవ్వడము, అనిల్ సింఘాల్ గారు ఈఓగా ఛార్జ్ తీసుకుంటే ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావు గారు సెక్రటేరియట్లోకి జిఏడిలోకి వస్తున్నారు. ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద మనం చూడాలి. టీటీడీకి కొత్త ఈఓ రాబోతున్నారు. అనేక వివాదాలు, వివాదాస్పద అంశాలు పదే పదే వార్తల్లో ఉండడం, అలానే విపక్షం టార్గెట్ చేస్తుంది కూడా టీటీడీలో అమలవుతున్నటువంటి విధానాలపైనే విమర్శలు చేస్తూ విపక్షం చాలా స్ట్రాంగ్ అపోజిషన్గా అక్కడ నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరొకసారి ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఈఓని బదిలీ చేయాలని చెప్పని. సో ఈఓ శ్యామలరావుని సెక్రటేరియట్కి ట్రాన్స్ఫర్ చేయడం, అనిల్ సింఘాల్ పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అనిల్ సింఘాల్కి టీటీడీ ఈఓగా బాధ్యతలు అప్పగించేటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ఉత్తర్వులు జారీ అయిపోయినాయి కాబట్టి వీరైనంత తొందరగా వెళ్ళి ఛార్జ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి బదలాయింపులు జరిగినాయి ఇందులో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.